హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నుంచి మనకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే ఇవాళ వీడియోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం మొత్తం క్లియర్ డీటెయిల్ తెలుసుకోబోతున్నాం అండి. సో అసలు వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా అవుతుంది? దాంతో పాటు మీరు వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబులా కాదా అని చెప్పేసి సో ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అందుకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న మా యూట్యూబ్ ఛానెల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఏపీఎస్‌కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ యొక్క ప్రతి చిన్న అప్డేట్ వస్తూ ఉంటాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైపర్ బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి సంబంధించి ఫిషరీస్ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఫార్మర్ కోట అయినా సరే మీరు నాన్ ఫార్మర్ కోట అయినా సరే మీ అందరూ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం మనకి ఆన్లైన్ లో జరుగుతుందండి. ఓకేనా? ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫార్మర్ కోట నాన్ ఫార్మర్ కోట ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం ఆన్లైన్ లో జరుగుతుంది అనమాట. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మాత్రం పూర్తి అయిపోయింది లేదా అని చెప్పేసి మీరు ఈజీగా ఈ స్టెప్స్ యూస్ చేసి తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టాటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేయండి. సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఎవరికైతే యువర్ సర్టిఫికేషన్ యువర్ అప్లికేషన్ ఈజ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వస్తుందో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టగలరు. సో వాళ్ళు మినహాయించి ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు అనమాట. సో ఇన్ కేస్ మీ యొక్క ఏదైతే స్టాటస్ దగ్గర యువర్ సర్టిఫికేషన్ ఇస్ పెండింగ్ అని చెప్పేసి వస్తుందో అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుందో వాళ్ళైతే మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీరు అప్లికేషన్ స్టాటస్ దగ్గర అయితే మాత్రం యు ఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి రావాలన్నమాట. అలాగే చాలా మందికి ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏంటంటే చాలా మందికి రీఅప్లోడ్ అయితే వస్తుంది అనమాట. చూసుకోండి ఒకసారి. మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే పంపిస్తున్నారు. ఎవరైతే నాన్ ఫార్మర్ కోటా వాళ్ళు ఉంటారో ఓకేనా వాళ్ళది ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. అదర్ దెన్ ఫార్మర్ కోటా అని చెప్పేసి. దాంతోపాటు ఎవరైతే ఫార్మర్ కోటా ఉంటారో వాళ్ళైతే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోండి ఒకసారి. అందరికి ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు అనమాట. రీఅప్లోడ్ అవసరం అయితే మాత్రం, రీఅప్లోడ్ అవసరం లేకపోతే మాత్రం వెరిఫికేషన్ పూర్తి చేసి ఇందాక నేను చెప్పినట్టుగా చూపిస్తున్నారు అనమాట. రీఅప్లోడ్ అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎంఎస్ పంపిస్తున్నారండి. ఇక్కడ క్లిక్ చేసుకోండి ఒకసారి. క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే రీఅప్లోడ్ అవసరమా లేదా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. రీఅప్లోడ్ అవసరం అయితే మాత్రం రీఅప్లోడ్ చేయండి. రీఅప్లోడ్ అవసరం లేకపోతే మాత్రం మీరు వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75,000లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. వెయిట్ చేయండి. అందరికీ ఫాస్ట్ గా అయిపోయిన అయితే లేదనమాట. అండర్ వెరిఫికేషన్ ఉన్న అప్పటికి కూడా. ఎందుకంటే అండర్ వెరిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అలా లైట్ గా చేసుకుంటూ వెళ్తారనమాట. సో వెబ్ ఆప్షన్ సంబంధించిన మనకి డేట్స్ అని ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెబ్ ఆప్షన్ సంబంధించిన డేట్స్ అయితే మనకి ఈ విధంగా తెచ్చారనమాట. 29th ఆగస్ట్ నుంచి కూడా మనకి 3rd సెప్టెంబర్ వరకు మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క 5 days అయితే మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు ఆన్లైన్ లో అయితే మాత్రం. సో వెబ్ ఆప్షన్స్ కూడా మనకి ఏ విధంగా పెట్టాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం అనమాట. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, ఆ వెబ్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ మనకి అలాట్మెంట్ అయితే మాత్రం మనకి 9th రిలీజ్ చేస్తారన్నమాట. సెప్టెంబర్ 9th అయితే మాత్రం వెబ్సైట్ లో అయితే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందని చెప్పేసి చూపిస్తారనమాట. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా మీకు ఆ స్టాటస్ దగ్గర అయితే మాత్రం యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి రావాలి. ఓకేనా? అలాగే ఎన్సీసీ వాళ్ళకి అయితే మాత్రం 19th అయితే సర్టిఫికేషన్ అయితే ఉండబోతుందండి. ఆల్రెడీ పర్సన్ విత్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం ఈ రోజు జరిగిపోయింది అనమాట. సో రిపోర్టింగ్ అయితే మీకు టైం అయితే ప్రొవైడ్ చేశారు. రిపోర్టింగ్ అయితే 11th సెప్టెంబర్ నుంచి కూడా మీకు 15th సెప్టెంబర్ ప్రొవైడ్ చేశారనమాట. ఇది మనకి ఫిషరీస్ యూనివర్సిటీ తరపు నుంచి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇది.
సో, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తుంటానన్నమాట. మీకు ఏపీ, ఎపిసెట్, బైపీసీ కౌన్సిల్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ అయినా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రిప్లై అయితే ఇస్తుంటాను. ఏ కోర్స్ ఏంటంటే మీరు నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఫార్మసీ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదంటే ఇంకేదైనా కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. సో, ఎక్కువ మంది ఏ కోర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ కోర్స్‌కి సంబంధించి ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. దాంతో పాటు ఈ ఫిషరీకి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అందరూ కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టాటస్ చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏమొస్తుంది? యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అబావ్ కింద చెప్పేసి వస్తుందా? లేదంటే అండర్ వెరిఫికేషన్ వస్తుందా? లేదంటే ఇంకేమైనా వస్తుందా? అని చెప్పేసి చూసుకొని దాన్ని కామెంట్ చేయండి. దాన్ని కామెంట్ చేయడం వల్ల అవతలకు కూడా తెలుస్తుందన్నమాట. అక్కడ అసలు ఏముందని చెప్పేసి. ఓకేనా? సో, మీకు వాళ్ళకి ఏమైనా సేమ్‌గా వచ్చినట్లయితే సో, మీరు టెన్షన్ పడకుండా ఉంటారన్నమాట. ఓకేనా? అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తుంటానన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీకు స్టేటస్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.